हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं सर्वस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सर्वं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भः व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम చదవండి। సుఖము దుఃఖము ఇది మనకి బాగా తెలిసినట్టు ఉంటుంది కదా। సుఖము దుఃఖము ఏం తెలుసో చూద్దాం। సుఖ దుఃఖ బుద్ధ్యా శ్రేయోంతః కర్త యదా తదా ఇష్ట విషయే బుద్ధిః సుఖ బుద్ధిరనిష్ట విషయే బుద్ధి దుఃఖ బుద్ధిః। సుఖము దుఃఖములను గ్రహించే బుద్ధితో ఉంటూ దాని ఫలితములను పొందేది కర్త అనబడుతుంది। ఇష్టమైన విషయములలో బుద్ధి నిలిస్తే అది సుఖం అవుతుంది, ఇష్టం లేని విషయములలో బుద్ధి నిలిస్తే అది దుఃఖం అవుతుంది। సుఖ దుఃఖములను అనుభవిస్తూ మానవ దేహంలో ఉండేది కర్త। సులభమైన మాటలలో చెప్పాలంటే చేసేవాడు అని అర్థం। సుఖ దుఃఖములనేవి ఇష్టాయిష్టములపైన ఆధారపడి ఉంటాయి। ఇష్టమైనది సుఖం అనిపిస్తుంది, అదే పని ఇష్టం కాకపోతే దుఃఖముగా అనిపిస్తుంది। రేపటి నుంచి అందరూ నాలాగానే వస్త్రధారణ వేసుకొని రావాలి। వెంటనే ఏం చెప్పింది మనసు? సగం మంది ఖాళీ। ఎందుకని? ఇష్టం లేదు। ఏం చేయమన్నారు? ఇంతకీ గురువుగారు ఎలా తయారై వచ్చారో అలా మీరు కూడా తయారై రండి అన్నారు। అంతేగానది ఉత్తమమా మధ్యమమా అధమమా? ఉత్తమమేగా గురువుని అనుసరించడం। మరి గురువు ఎలా ఉన్నాడో అలా తయారై రండి అయ్యా అనగానే లోపల ఉన్న మనసు ఏం చెప్పింది? హలో, అలాగా తయారవడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? పక్కన పిన్ని వైపు చూసి లేకపోతే వాళ్ళ అమ్మ వైపు ఏం చెప్పమంటారు? ఆయన అంటే అన్నీ అనుభవించి జీవితం చివరి దశలో ఉన్నాడు, సన్యాసం పుచ్చుకున్నాడు కాబట్టి ఆయన ఇలా కట్టుకున్నాడు। నేను ఇంకా ఇప్పుడే సన్యాసం పుచ్చుకుంటే మిగిలిన జీవితం అంతా ఏం చేయాలి? ఎన్నో ఆలోచనల యొక్క పరంపర తేనె తుట్టే కదులుతుందంట। అనిష్టమైనటువంటి పని చేయవలసి అప్పటిదాకా కదలదు, గుర్తుపెట్టుకోండి। అనిష్టమైన పని చేయవలసి వచ్చినప్పుడే తేనె తుట్టె కదులుతుంది। మనలో ఆ తేనె తుట్టె ఉందని అసలు మీకు తెలియనే తెలియదు। అర్థమైందా? ఎవరు ఒప్పుకోరు కూడా మీకు అన్ని ఆలోచనలు ఉన్నాయని, అన్ని ఇష్టాయిష్టాలు ఉన్నాయని। అంతా గురువుగారు చెప్పినట్టే అంటుంటాం, ఆచరించమన్నప్పుడు వస్తుంది। అర్థమైందండి? అందుకని కట్టుబట్టలతో నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పటికి విపరీతమైన ఎండాకాలం చెమటలు దగ్గరిపోతున్నాయి। వెళ్ళి స్నానం చేసిరా అన్నారు, చేసి వచ్చాను। ఏం కట్టుకోవాలి ఇప్పుడు?
ఏం తెచ్చుకున్నావా అని అమ్మ. ఏం తెచ్చుకున్నావంటే ఏం తెచ్చుకోలేదు, కట్టుబట్టలతోనే వచ్చానన్న. లోపలికి వెళ్ళి వారికి చెప్పింది స్వామివారికి, కట్టుబట్టలతో వచ్చాడంటే ఏం తెచ్చుకోలేదు కానీ. అయితే నా బట్టలు వేసుకుంటాడన్న. వేసుకున్నాం. ఆయనేమో ఆజానుబాహులు, మనమేమో లిల్లీ బుట్టు, పెద్ద చొక్కా. ఆ చొక్కానేమో దుంబు చొక్కా అనమాట, అందులో మునిగిపోతాం మనం. ఆ పంచ కూడా నిడివి ఎక్కువ అనమాట, పొందూరు ఖద్దరు పంచలు అనమాట. ఆ పంచ ఇచ్చాడు నాకు. అసలు మామూలుగా పంచ కట్టుకోవడం అప్పటికి రాదు, ఇంకా ఇంట్లో మామూలుగా అవకాశం ఉన్నా ఈ పొందూరు ఖద్దరు పంచలు కట్టడం అంత సులభం కాదండి. నిడివి ఎక్కువ ఉంటుంది, నెరవ ఎక్కువ ఉంటుంది, బాగా పెద్దగా ఉంటాయి. కట్టుకోమన్నా, కష్టాలు పడుతున్నా, అడి తిప్పి ఇడి తిప్పి. అలా అంత కష్టం ఎందుకు, నీకు వచ్చినట్టు కట్టుకో. నాలాగా కట్టుకోవాలంటే ఇప్పుడే కట్టుకోలేవుగా, నిదానంగా అదే వస్తుందిలే. ఇప్పుడు కట్టుకోవాలా వద్దా? కట్టేసుకున్నాం, అయిపోయింది. పద అయితే అన్న. ఎక్కడికి వెళ్ళాలి తెలీదు. పద అయితే అన్నారు. పద. సైకిల్ ఎంత హైట్? 6.5 అది. ఆయనకి సరిపడే సైకిల్, నాకేమో కాళ్ళు అందవు. ఇప్పుడు ఆ సైకిల్ ఆయన కూర్చోబెట్టుకు తొక్కాలి. సైకిల్ తొక్కడం వచ్చా నీకు అన్నారు. వచ్చండి అన్న. పద ఇదే అన్నారు. ఇంకెందుకు? వారు అప్పుడు 90 కిలోల చిల్లర ఉండేవారండి. నేనెంత ఉండేవాడిని? 50 కిలోల మనిషి, కాళ్ళు అందని సైకిలు, 90 కిలోల వ్యక్తిని ఎక్కించుకుని, అది కూడా ఏం కట్టుకోవాలి? పంచ కట్టుకుని, వారి చొక్కా వేసుకుని, వారిని తీసుకుని వారు ఎక్కడ వెళ్ళమంటే వెళ్ళాలి. బాగుందా జీవితం? బాగోలేదా? యోగి నిర్వృత మానసో హి గురు నిర్వ్యాజ శాంతాత్మన. ఒక్క క్షణం ఆలోచించకుండా ఒప్పుకునేవాడెవడు వాడు పనికొస్తాడు. అంతే. ఒక్క క్షణం కూడా ఆలోచించకూడదట. తల తీసి అక్కడ పెట్టమంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకూడదు. వాడు బ్రహ్మవిదుడు, వాడు బ్రహ్మవేత్త, వాడు బ్రహ్మం. ఏం చెప్పాను ఇందాక? ఇంకా టైం ఇచ్చాను, రేపటిదాకా టైం ఇచ్చాను. రేపటికల్లా నాలాగా మీరు వస్త్రధారణ చేసి రండి అని. అంతా సైలెన్స్. ఏమో అవునంటే ఏమవుతుందో, కాదంటే ఏమవుతుందో. అర్థమేనండి? కాబట్టి నాకు బ్రహ్మజ్ఞానం కావాలి, నాకు ఆత్మజ్ఞానం కావాలి అనే అభిలాష ఉండడం మంచిదే. కానీ మీ జీవితం అలా లేకపోతే అది ఎప్పటికీ సహజం కాదు. సరే, సుఖబుద్ధి అంటే అర్థం ఏమిటి? బుద్ధికే ఉంటాయి సుఖం దుఃఖం, కింద ఉన్నటువంటి ఇతర కోశాలకు ఉండవు. ఇందాక చెప్పాను, విజ్ఞానమయ కోశం యొక్క పాత్ర. ఏది సుఖమో ఏది దుఃఖమో నిర్ణయించేది ఎవరు? విజ్ఞానమయ కోశం. మనమే దాన్ని ఫీడ్ చేస్తాం చిన్నప్పటి నుంచి. గుర్తుపెట్టుకోండి, చిన్నప్పుడు బ్రాకోలీ కాకరకాయ పెడితే పిల్లాడు తినేస్తాడు. మీరు వండి పెట్టేస్తే కొద్దిగా చేదు తక్కువగా ఉంటే నీళ్లు వడబోసేసారనుకోండి, తినేస్తారు. అది చేదుగా ఉందని బ్రాకోలీ కూడా కొద్దిగా చేదుగా ఉంటుందండి, కాకరకాయ కూడా చేదుగా ఉంటుంది, కానీ పిల్లాడు తినేస్తాడు. అర్థమైందా? కొద్దిగా పెద్ద అయ్యాడు, అప్పుడు ఏం చేశాడు? తోసేసాడు. ఎందుకని? విజ్ఞానమయ కోశం నింపడం మొదలైంది. అర్థమైందండి? అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధ కర్మణ ఫలం. వెరీ వెరీ ఇంపార్టెంట్. భగవద్గీత. ఎప్పటికప్పుడు మీకు ఆ 700 శ్లోకాలు గుర్తుకొస్తూ ఉండాలి. అప్పుడు మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఏదైనా సరే నీకు ఇష్టతరమైతే అది హీనమైనను, దీనమైనను, కష్టమైనను, పాపమైనను తల వంచుతావు. దేవుడిలో ఉన్న బలహీనత ఏంటండి? అది హీనమైనను, దీనమైనను, పాపమైనను, ఆఖరికి శాపమైనను కూడా తల వంచుతాడు. ఇది జీవుడి పద్ధతి. ఎందుకని? ఇష్టం, ఇంకేం లేదు కారణం. ఇష్టం అంతే. ఇంతకీ మనల్ని ఇష్టపడ్డ వాళ్ళని పెళ్లి చేసుకోవాలా, మనం ఇష్టపడ్డ వాళ్ళని పెళ్లి చేసుకోవాలి? ఇంత బిగ్ క్వశ్చన్ ఇది. ఇక ఒక్క ప్రశ్నకే 1000 మార్కులు, 1000 మార్క్స్ ఇవ్వచ్చు.
మనం ఇష్టపడ్డ వాళ్ళని పెళ్లి చేసుకోవాలా, మనల్ని ఇష్టపడ్డ వాళ్ళని పెళ్లి చేసుకోవాలి? మనల్ని ఇష్టపడే వాళ్ళని చేసుకుంటే పేజీలు తక్కువగా ఉంటాయి. ప్రాబ్లం పేచీల కోసం పెళ్లి చేసుకుంటారు. పక్కన ఇక్కడ చాలా మంది నాకు పెళ్లి చేసుకోవాల్సిన వాడు. ఇష్టపడ్డారు కాబట్టి ఇంకా సమస్యలు రావు తక్కువ. అది అంటే అటు తల్లిదండ్రులకి ఇటు తల్లిదండ్రులకి సమస్యలు రావని ఆ స్థానంలోంచి చెప్తోంది. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ అమ్మమ్మ అయిపోయింది కాబట్టి. ఈవిడ పెళ్లి చేసుకున్నప్పుడు అలా చెప్పిందే, చెప్పలేదుగా. అసలు వాళ్ళు అడగదే లేదు. ఆ తరంలో అడిగే విధానమే లేదు. ఇక్కడ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తరంలో అసలు అడిగే విధానమే లేదు. నీకు ఇష్టమేనా అని అడిగే విధానమే లేదు. కానీ అది సరైన విధానం కూడా కాదు. అర్థమైందండి? ఎందుకని హిమవంతుడు అంతటి వాడు పార్వతిని అడిగాడు. మీరు పార్వతి కంటే ఎక్కువ కాదు, మీ నాన్నగారు హిమవంతుడి కంటే ఎక్కువ కాదు. పూర్వం జనక మహారాజు గారు సీతాదేవిని అడిగాడు, ఏమిటి సంగతి? కళ్ళతోనే అడిగాడు. శివధనుర్భంగం అయిపోయింది. అయిపోతే మరి ఏం చేయాలి? ఆ వరమాల వేసేయాలి. స్వయంవరంలో వరమాల వేసేయాలండి. మరి వేయాలంటే ఈవిడికి ఇష్టం ఉందో లేదు. ఆ రాముడు అంటే అసలే నల్లగా ఉన్నాడు. రాముడు ఎలా ఉన్నాడు? నల్లగా ఉన్నాడు. మీరు ఏదో సినిమాలో చూపెట్టినట్టుగా లేడు, అలా ఏమి లేడు. నల్లగా ఉంటాడు రాముడు. కృష్ణుడు కూడా అంతే. నీలమేఘశ్యాముడు కాదు, నల్లని వాడు. స్పష్టంగా చెప్తుంది. అసలు ఎక్కడ నీలం అనే రంగు చర్మంలో ఉండదు. ఇంపాసిబుల్ అనమాట. అది సృష్టి మొత్తం మీద ఎక్కడా ఉండదు. అర్థమైందండి? పూర్తి నలుపు అండి, కారు నలుపు. అలా చెప్తే మీరు మెచ్చుకోరని అలా కవి అలా చెప్తూ ఉంటాడు అనమాట. కారు మబ్బు నలుపు. అర్థమైందండి? అందుకే శ్రీకృష్ణుడు యశోదని అడిగితే ఉత్తరాదిలో ఒక పాట ఉంటుంది అనమాట. అమ్మ నేను ఎందుకు నల్లగా పుట్టానంటే, బాగా మేఘాలు అలుముకున్నటువంటి రాత్రి, అర్ధరాత్రి, అమావాస్య, అలాంటి రాత్రి నాడు నువ్వు పుట్టావయ్యా, నా కడుపులో పడ్డావయ్యా, అందుకని ఆ లక్షణాలే వచ్చినాయి నీకు బాగుంది. రాధ తెల్లగా ఉంటుంది, రాధా క్యూ గోరి మై క్యూ కాలా అని అడుగుతాడు అనమాట. అడిగితే ఈ మాట చెప్తుంది. అర్థమైందండి? అలాగే రాముడు కూడా నల్లని వాడు. జనక మహారాజుకి డౌట్ వచ్చింది. సీతను చూస్తే తెల్లహా మెరిసిపోతుంది. ఈ తెల్లహా మెరిసిపోయి ఆవిడ ఈ నల్లహా మెరిసిపోయి ఆయన్ని పెళ్లి చేసుకోవాలి. అప్పుడు మరి అడగాల వద్దా? అడిగే ఛాన్స్ లేదండి. స్వయంవరంలో అడగడం లేదు. వీర్య శుల్కం ఎవరు చెల్లిస్తే వాడిని పెళ్లి చేసుకోవాల్సిందే. అక్కడి నుంచి వచ్చింది వధూవరులను అడగకుండా పెళ్లి చేయడం. మనకు సీతారాములు కదా ఆదర్శం. అడిగే పని లేదు. పెద్దలందరూ కలిసి కూర్చుని మాట్లాడి సెట్ చేసేయడం అంతే. మ్యాచ్ ఫిక్సింగ్. అర్థమైందండి? కానీ మోడర్న్ వరల్డ్లో ఏమైపోయింది? మీరు చేయక్కర్లేదు, మేమే 16 ఏళ్ళకి చేసుకుని 26 ఏళ్ళకి మీ దగ్గరకు వస్తాం. ఎలాగైనా మీరు మ్యాచ్ ఫిక్సింగ్ అగే చేస్తే ఆ మ్యాచ్ ఫిక్సింగ్ ఏదో మేమే చేస్తాం. 16 ఏళ్ళకి 26 ఏళ్ళకి మీ దగ్గరకు వస్తాం. చూడండి, ఆపోజిట్ అయినా ఎంత ఆపోజిట్? 1000% ఆపోజిట్ అనమాట. అర్థమైందంటే అక్కడేమో అదేమో అటు ఎక్స్ట్రీమ్, ఇదేమో ఇటు ఎక్స్ట్రీమ్. అందుకని మధ్య మార్గం అనమాట. అక్కడ జనక మహారాజు గారు కళ్ళతో అడిగాడు సీతాదేవి. అంతే. అమ్మాయి అంగీకారం తెలుసుకోవాలంటే ఆ మాత్రం చాలు, అంతే. దానికేం శాంతాడంత ఉపన్యాసం అవసరం లేదు. తండ్రి అడగాలంటే కళ్ళతో అడిగాడు. ఎవరికీ తెలియదు ఒప్పుకుందో లేదు. ఒప్పుకుంది. అర్థమైందండి? ఎందుకని? యదృచ్ఛాలాభ సంతుష్టౌ. ఎంత గొప్ప సూత్రం. వర నిర్ణయం యదృచ్ఛాలాభ సంతుష్టౌ. పరమేశ్వరుడు ఈయనే నీకు సరైన వాడు అని పరమేశ్వరుడు ఎంపిక చేస్తే మధ్యలో నేనే వాడిని ఎంపిక చేయడానికి. ఆయనకంటే ఎక్కువ తెలివైన వాడు, తక్కువ తెలివైన వాడు. ఎక్కువ తెలివినా మనకు తక్కువ తెలివినా ఏనండి? ఎవరైనా బాగుంది. మీ కళ్ళకు అందంగా కనబడ్డాడు. అందరి కళ్ళకి రాముడు అందంగా కనబడ్డాడు. మనకు కూడా అలాగే కనబడుతున్నాడు. అందుకే ఉత్తరాదిలో కాలారాం అని టెంపుల్ ఉంటుందండి. పంచవటి 5 వృక్షాలు, వటవృక్షాల దగ్గర, పంచవటి దగ్గర కాలారాం అని రాముడు యథాతథంగా ఎలా ఉన్నాడో అలా కాలారాం బొమ్మ చేసి పెట్టారు.
మీరు వెళ్ళి చూడండి. ఘోరారాముని అందరూ మెచ్చుకుంటారు కానీ కాలారాముని చూడగానే అర్థమవుతుంది మీకు. అయితే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రాముడు మహోదాత్తమైనటువంటి లక్షణాలు కలిగిన వాడు. ఆయన లక్షణాల వల్ల ప్రపంచంలో ఫేమస్ అయిపోయాడు. ఆయన జీవనం వల్ల అయ్యాడు. అర్థమైందండి. రామో విగ్రహవాన్ ధర్మ ఇత్యాది లక్షణాలు ఎన్నో ఉన్నాయి. 26 లక్షణాలు ఉన్నాయని. అట్టి 26 లక్షణాల యొక్క ప్రభావం చేత రాముడు పుంసామోహన రూపాయ. అంతేగాని నీలో కళ అనేది వాటి వల్ల ఉంటుందండి, ఈ ఉపాధి వల్ల ఉండదు. అర్థమైందండి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంతకీ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? ఇష్టం అయిష్టం. ఇప్పుడు పెళ్ళి మనల్ని ఇష్టపడ్డ వాళ్ళని చేసుకోవాలా, మనం ఇష్టపడ్డ వాళ్ళని చేసుకోవాలి? ఈశ్వరుడు నిర్ణయించిన వాళ్ళు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పరమేశ్వర నిర్ణయమే శిరోధార్యం. అది సనాతన ధర్మం. అక్కడ అప్పీల్ లేదు అసలు. తర్వాత కాలంలో క్రమేపీ ఎక్కడికి దిగజారిపోయాం? అసలు పరమేశ్వర నిర్ణయాన్ని గుర్తించగలిగే తెలివి పోయింది. సాయంత్రం ఎక్కడ దాకా వచ్చేసాం? బెర్రీ జామ్ బెటరా, మ్యాంగో జామ్ బెటరా దగ్గరకు వచ్చేసాం. పూర్తి వస్తుగతం, పూర్తి పదార్థగతం, పూర్తి స్థూలగతంకి దిగజారిపోయిందన్నమాట. మరి అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇష్టాయిష్టములే ప్రాధాన్యాన్ని పొందినవి. అలా గనక పొందినట్లయితే నీ విజ్ఞానమయ కోశం సుఖ దుఃఖముల చేత ఆవరించబడుతుంది, నింపబడుతుంది. అనుక్షణం నీకు అవే గుర్తుకు తెస్తుంది. దాంట్లో ఒక లక్షణం ఉందని చెప్పారు ఇందాక. ఏంటది? నెమరు వేయటం. అది ఆ నెమరు వేయడం ద్వారా ఎంతసేపు అది అదే కావాలి, అదే కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. అర్థమైందండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పటికి 100 సార్లు చేసాం ఇదే జీవితం, ఇదే జన్మ, ఇదే వ్యవహారం, ఇదే గొడవ. ఓసారి 50 సార్లు స్త్రీగా పుట్టాం, 50 సార్లు పురుషుడిగా పుట్టాం. ఇది 101వ జన్మ అనుకో కాసేపు. లెట్ అస్ సపోజ్ ఇప్పుడు 100 జన్మలు గడిచిపోయినాయి. ఇప్పుడు 101వ జన్మలో ఉన్నాం మనం. ఆ సైకిల్లో ఇప్పుడు మీరు స్త్రీలుగా ఉన్నారు, వాడు పురుషులుగా ఉన్నారు. ఏమైంది? ఇప్పుడు ఒకే పనిని 100 సార్లు చేస్తే మీకు మొహం మొత్తాలా అక్కర్లేదు, విసుగు రావాలా అక్కర్లేదు. ఎప్పుడైనా జీవితంలో అనిపించిందా ఈ గిన్నెలు కడుక్కోవడం, ఎంతసేపు చూసినా అన్నం వండుకోవడం, తినటం, పడుకోవడం, మళ్ళా లేవడం, గిన్నెలు కడుక్కోవడం, మళ్ళీ వండుకోవడం, మళ్ళీ తినటం, మళ్ళీ పడుకోవడం, మళ్ళా గిన్నెలు. ఓరే వరే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? మీకు యాంత్రికమైన అనిపించడం లేదా? ఇజ్ ఇట్ నాట్ మోనోటోనస్? అందుకే కదండి వారంలో 6 రోజులు బయట తింటాం, ఒక్కరోజే ఇంట్లో తింటాం. మా దగ్గర చాలా పరిష్కారాలు ఉన్నాయి. మేమేమి తక్కువ వాళ్ళం కాదు. మోడర్న్ గర్ల్స్ని అడగండి మీరు, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర బోల్డ్ పరిష్కారాలు ఉన్నాయి. మేమేమి గిన్నెలు తోమం, దానికి డిష్ వాషర్ని కనిపెట్టాము, తోసేసాము, ఒక పని అయిపోయింది. మేమేమి వంట వండాము, దానికి కూర్చున్నా పెట్టాము, లేదంటే వచ్చేసి అయిపోయింది. 2వ పాయింట్. 3వ పాయింట్, ఇప్పుడు తింటావా నువ్వు? ఇప్పుడు తినవా? సరే అక్కడ పెట్టేశాను, ఓవెన్లో వేడి చేసుకుని తర్వాత తిని పడుకో. నేను పడుకుంటాను. భార్య భర్తకు వడ్డించవలసిన అగత్యం ఇప్పుడు మోడర్న్ వరల్డ్లో లేనే లేదు, అవసరం లేదు, నో నీడ్. ఎందుకని? ఆల్రెడీ ఆర్డర్డ్ ప్యాక్డ్ ఫుడ్. ఎవరి ప్యాక్ వాడిదే. నీకేం పెట్టమంటావు? అది పెట్టు. నేను పెట్టుకుంటాలే, నా సంగతి నేను చూసుకుంటాను. ఎవరి ప్యాక్ వాడు. ఒకసారి తినరు, ఒకసారి లేవరు, ఒకసారి పని చేయరు, ఏది కలిసి ఒకసారి చేయరు. ఎవరి గోల వాడి. ఇప్పుడు ఎవరికైనా గొడవలు వచ్చే అవకాశం ఉందా? కలిసి పని చేస్తే కదా అసలు. ఏ పని కలిసి పని చేయదు అంతే. లేక ఇప్పుడు అందులోనే ఎవడు గొడవ వాడిదంటే గొడవేగా ఉంది. ఇప్పుడు అక్కడ ఎవడు గొడవ వాడిదంటే గొడవే కదమ్మా ఉంది, అశాంతే కదా. అల్టిమేట్గా ఇద్దరూ అశాంతిగానే ఉన్నారు.
ఇలాంటి జీవితం వల్ల ఏమైంది? ఇద్దరూ అశాంతిగానే ఉన్నారు. ఏం చెయ్యాలో పరిష్కారం లేని దిశగా ప్రస్తుత ప్రపంచం వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఎలా వచ్చాం? తరతరాల సంస్కృతి, తరతరాల ధర్మం, తరతరాల జ్ఞానం, అసలు సమస్యే లేదు. 100 మంది మధ్యలో ఉన్న సమస్య లేదు. సమిష్టి కుటుంబం అయినా ఏ సమస్య లేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? యోగి నిర్వృత మానసో హి గురు నిర్వ్యాజ శాంతాత్మనా. ఎవరి గదిలో వాడు, ఎవడి మొబైల్లో వాడు, ఎవడి భోజనం వాడు, ఎవడి గొడవ వాడు. ఏమైనప్పుడు ఏకాంతమేగా. కానీ ఏకాంతం నిష్ఫలం, అశాంతి. కాబట్టి ఇటువంటి జీవితం గురించి ఎవడలాగా అర్థమైందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా సుఖ దుఃఖాలని ఎంపిక చేసుకోవాలి, మర్చిపోకూడదు. లౌల్యం ఉండకూడదండి. లౌల్యం ఉన్నట్లయితే అది తినకపోతే బాధ వస్తుంది, అది చెయ్యకపోతే బాధ వస్తుంది, అది చూడకపోతే బాధ వస్తుంది, అది వినకపోతే బాధ వస్తుంది, అది ఆలోచించకపోతే బాధ వస్తుంది. ఆలోచించినా బాధే, ఆలోచించకపోయినా బాధే మిగులుతుంది. కాబట్టి ఈ విజ్ఞానమయ కోశాన్ని చాలా జాగ్రత్తగా సుఖ దుఃఖాలు అనేటటువంటి నిర్ణయం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇష్టాయిష్టాలను పక్కకు పెట్టి చేసిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు దీన్ని అధిగమిస్తాడు. కాబట్టి మనం తప్పక జ్ఞానాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఇష్టాయిష్టములనే ద్వంద్వాలను పక్కకు పెట్టాలి. ఇంతకీ ఆ ఇష్టాయిష్టాలు ఎవరికి? కర్త ఎవడైతే వాడికి. ఎవడు కర్త అయితే వాడికి. తర్వాత జీవుడు శబ్ద స్పర్శ రూప రసగంధాః సుఖ దుఃఖ హేతవః పుణ్యపాప కర్మానుసారీ భూత్వా ప్రాప్త శరీర సంయోగం అప్రాప్త శరీర సంయోగం ఇవ కుర్వాణో యదా దృశ్యతే తదోపహిత జీవ ఇత్యుచ్యతే. ఇంతకీ ఇందాక కర్త ఎవరు సుఖ దుఃఖాలకి? జీవుడు అన్నారు కదా. జీవుడు అనగా ఏమి? నిర్వచనం ఇది. ఇవన్నీ ఏంటంటే నిర్వచనాలు. అర్థమైందండి. ఉపనిషత్తు అంతా చెప్పేదంతా ప్రామాణికమైన వాక్యాలు. ఎన్ని జన్మలైనా, ఎన్ని లక్షల సంవత్సరాలైనా ఈ ప్రమాణాలు ఏం మారవు. చదువు. శబ్ద స్పర్శ రూప రసగంధములు సుఖమును దుఃఖమును కలిగిస్తాయి. తాను గతంలో చేసిన పుణ్య పాప కర్మలను బట్టి ప్రస్తుతం ఏ శరీరం లభించిందో, దాని సహాయంతో ఏ శరీరం ఇంకా లభించలేదో దానితో సంబంధమును ఏర్పరచుకునేది జీవుడు అనబడుతుంది. ఆగండి, ఏం చెప్తున్నాడు? ఒక శరీరం లభించింది కర్మానుసారం, ఒక శరీరం లభించలేదు. జీవుడు అనేవాడు ఇప్పుడు రెండింటి మధ్య ఆలోచిస్తున్నట్ట. లభించిన శరీరంతో జీవించడం, లభించనటువంటి శరీరంతో జీవించడమే దీనికి పరిష్కారం అనుకోవడం. అర్థమైందండి? అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆ శరీరం లభించిందా లేదా? ఆ శరీరంతో చాలా పనులు చేస్తున్నామా చేయట్లేదా? దీంట్లో అసంతృప్తి వచ్చిందా రాలేదా? ఈ అసంతృప్తికి పరిష్కారం ఏంటి? ఏదో మరో శరీరం లభించాలి. ఆ మరో శరీరం లభిస్తేనే తప్ప నాకు దీంట్లో వచ్చి పరిష్కారం లేదు, విముక్తి లేదు. ఇలా ఆలోచించేవాడెవడో వాడు జీవుడు. కాబట్టి వాడు అటువంటి శరీరాన్నే పొందే ప్రయత్నమే చేస్తూ ఉంటాడు. అర్థమేనండి? 5 జ్ఞానేంద్రియములకు అనుభూతులుగా అందుబాటులోకి వచ్చేవి మనకు సుఖ దుఃఖములను కలిగిస్తాయి. ఏమిటవి? కంటికి రూపము, చెవికి శబ్దము, చర్మమునకు స్పర్శ, నాలుకకు రసము, ముక్కుకు గంధములు అనుభూతిలోకి వస్తాయి. మనస్సుకున్నట్టి ఇష్టాయిష్టములను బట్టి అవి సుఖముగానో దుఃఖముగానో అనిపిస్తాయి. జీవయాత్ర అంతా వీటి మీదనే ఆధారపడి ఉంటుంది. జీవయాత్ర అంటే జననం నుంచి మరణం దాకా ఉన్న యాత్ర పేరేమిటి? జీవయాత్ర. ఈ జీవయాత్ర అంతా దేని మీద ఆధారపడి ఉందట? విషయేంద్రియ సంఘాతం ఇచ్చేటటువంటి సుఖ దుఃఖాల మీద ఆధారపడి ఉంది. ఇంతకీ మీ ఆవిడ నీకు నచ్చేటట్టు వంట బాగా చేస్తా చేయదు? కృష్ణప్రసాద్ గారు ఉందా లేదా ఇక్కడ మీ ఆవిడ?
వెళ్ళిపోయిందా? గొడవలేదైతే ఇప్పుడు చెప్పచ్చు. మీ ఆవిడ నీకు ఇష్టమైనట్టుగా వంట చేస్తుందా చేయదా? చేస్తుంది. చెయ్యకపోతే నువ్వేం చేయాలి? ఎలాగైనా చేయాలి. నేనే వంట చేసుకోవచ్చుగా. ఎప్పుడైనా సరే భర్త గారు ఏంటి ఇలా చేసావు, ఇలా తయారు చేసావు ఏమిటి అన్నారు అనుకోండి, భార్య గారు ఏం సమాధానం చెప్తుంది? అయితే నువ్వే వేసుకో. మోడర్న్ గర్ల్ వీళ్ళని దృష్టిలో పెట్టుకు చెప్తున్నానండి. వాడు మోడర్న్ గర్ల్ ఏం చెప్తుందండి? అయితే నువ్వే చేసుకో, ఆ పని కూడా నాకు అక్కర్లేదు. ఒక పని చెయ్యి, ప్లేట్లో అంతా రెడీగా పెట్టిన తర్వాత మాత్రం నాకు చెప్పు. ఇన్స్టాగ్రామ్లో రీల్ అప్లోడ్ చేయాలి. ఆయన వండాలి, ప్లేట్లో అన్ని రెడీగా డెకరేట్ చేసి పెట్టాలి. ఈవిడేం చేస్తుంది? వెళ్ళి ఓ ఫోటో తీసుకుని టుడే మై లంచ్ అని ఓ ఫోటో పెడుతుంది, అంతే. మరి ఈ జీవన విధానం కరెక్టేనా? నీ అసంతృప్తికి పరిష్కారం ఏమిటి? ఎప్పటికైనా ఇతనిలో ఇలా చేయగా 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 ఈ భర్త గారిలో ఒక ఆలోచన వచ్చింది. అసలు నేను ఎవరి మీద ఆధారపడకుండా నా వంట నేనే చేసుకుని నా వంట నేనే తినే అనుభవించేటటువంటి జీవితం వస్తే నాకు అసలు ఈ గొడవంతా లేదు కదా. రోజు ఆవిడేదో వండ, అది బాగాలేదు ఇది బాగాలేదని నేనన్నా, మళ్ళీ ఆవిడేదో నన్నే చేసుకోమన్నా, అప్పటికి టైం అయిపోయిన తర్వాత నేనేదో ఉడకనట్టుగా వండుకోను, అలా కూడా కష్టంగానే ఉంది. అసలు నా పని నేనే చేసుకుని ఎవరి మీద ఆధారపడకుండా నా అన్న నేనే వండుకుని జీవించేటటువంటి జీవితం వస్తే బాగుంటుంది అనిపిస్తుందా లేదా? అంతేగా. పరిష్కారం ఏంటి? నా పని నేనే చేసుకోవడం పరిష్కారం. పరమాత్మ ఏం పరిష్కారం చెప్పాడంటే, ఆయన వచ్చే జన్మకి హోటల్లో చెఫ్గా పనిచేయి, నువ్వు తింటమే కాకుండా 10 మందికి అర్థమైందా లేదా? ఇప్పుడు పరమాత్మ దగ్గర ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి. ఇలాగా గుర్తుపెట్టుకోండి. మోడర్న్ గర్ల్స్ అందరూ మేమే తెలివితేటలు ఉన్నవాడు అనుకుంటే మీకంటే తెలివైన వాడు పరమాత్మ, మర్చిపోమాకండి. ఉత్తర జన్మకి మీకు ఎక్కడికి పోస్టింగ్ ఇవ్వాలో అక్కడికి పోస్టింగ్ ఇస్తాడు అన్నమాట. ఆ పోస్టింగ్ నువ్వేం చేయలేవు. కాబట్టి ఈ జన్మలో మనం ఏదైనా సరే కర్మ ద్వారా అసంతృప్తిని పొందుతున్నట్లయితే ఆలోచన ద్వారా కూడా, ఆలోచన కూడా కర్మే, దానికి పరిష్కారం ఉత్తర జన్మే అని కనుక నువ్వు అనుకునేటట్లయితే నువ్వు తప్పక జీవుడివే, గ్యారంటీగా జీవుడివే. సరే, గత జన్మలో చేసిన పాప పుణ్యములకు అనుగుణంగా ఈ జన్మ కలుగుతుంది. మరలా ఈ జన్మలో చేసే పనులను బట్టి తరువాతి జన్మ వస్తుంది. ఈ జన్మలో ఆయా ఇంద్రియానుభవములను పొందుతూ సుఖదుఖములను అనుభవిస్తూ మరుసటి జన్మకు బాటలు వేసుకునేది ఏదైతే ఉన్నదో అది జీవుడు అనబడుతుంది. కాబట్టి ఈ జన్మలోనూ ఆ జీవుడు ఉన్నాడు, ఉత్తర జన్మకు కూడా వాడే ఆ జీవుడే ఉంటాడు. అర్థమైందండి? మారిందేమిటి? ఆరోపితం. మారిందేమిటి ఇప్పుడు? ఆరోపితం, అంతే. అర్థమైందండి? ఇంతకీ రోజు స్వీట్ తింటే బాగుంటుందా బాగోదా? రోజు స్వీట్ తింటే బాగుంటుందా బాగోదా? పొద్దున మధ్యాహ్నం సాయంత్రం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లో స్వీట్ ఉంటే బాగుంటుందా బాగోదా? బాగుంటుందా బాగోదా? బాగుంటుంది. కానీ అలాంటి అవకాశం లేదు. లోపల మనసు ఏం చెప్పినప్పుడు అంటే 3 పూట్ల స్వీట్ తింటే బాగుంటుంది, కానీ అవకాశం లేదు. అవకాశం ఉంటే అందుకే మీకు లాస్ట్లో సర్వింగ్ ఏమిటండి? డిజర్ట్. స్వీట్ అనే పదం పోయింది, దాని ప్లేస్లో ఏమిటి వచ్చింది? డిజర్ట్. ఏమిటి డిజర్ట్? తీసుకెళ్ళి నేను ఎడారిలో పడేస్తాను అనమాట. డిజర్ట్ అంటే ఎడారే కదా. అది అక్కడ ఏమి లభించవు కదా, తినడానికే ఆహారం లభించదు, మళ్ళీ స్వీట్ అడగడం ఒకటి. ఉత్తర జన్మకి తీసుకెళ్ళి పరమాత్మ ఎక్కడ పెట్టేశాడు? డిజర్టే కదా నీకు కావాల్సింది. ఓకే, గ్రాంటెడ్. తీసుకెళ్ళి డెజర్ట్లో పుట్టించాడు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు అన్నమో రామచంద్ర ఎవడన్నా అన్నం పెట్టండిరా బాబు, డెజర్ట్ సంగతి దేవుడు ఎరుగు అనే పరిస్థితికి వచ్చేస్తాం. అనుభవం వచ్చేసిందిగా. ఇది పరమాత్మ మోడల్. దిస్ ద వే హౌ హీ మేక్స్ దిస్ హ్యాపన్. మనలో పరిణామం వచ్చేటట్లుగా ఈ సృష్టి సంవిధానాన్ని రచించాడు.
అందువలన నీకు ఏదైనా ఒక అసంతృప్తి కలగక ముందే ఆలోచించుకో. అది గనక 10 సార్లు కలిగి ఆ అసంతృప్తి బలపడిపోతే ఉత్తర జన్మకి అది ఎక్కడికి నేను తీసుకెళ్ళి విడిచిపెడుతుందో చెప్పలేను. జనాల మధ్యలో, సిటీ మధ్యలో ఉంటే ఏమీ బాగోట్లేదు. హాయిగా అరణ్యం మధ్యలో ఉంటే ఎంత బాగుంటుందో. అంతేనా కదా? ఈ జన్మలో అవదుగా. ఎందుకని 7 అంతస్తుల మేడలో ఏదో అంతస్తులో ఎక్కడో ఒక ఫ్లాట్లో ఉన్నామండి. ఎటు చూసినా కానీ గోడలే తప్ప ఎక్కడా చెట్లు కనపడలేదండి. ఎటు చూసినా ఏమీ లేదు. నో బ్యూటీ ఎట్ ఆల్. అరణ్యానికి వెళ్ళడం అంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు ఎటువైపు చూసినా చెట్లే. ఏమిటో నాకు అర్థంగా తీసుకొచ్చి ఈ కాంక్రీట్ జంగిల్లో పడేసేది నన్ను. ఇప్పుడు ఈ జన్మకు అవుతుందా? అవ్వదు. అది బలంగా తమో గుణంతో అనుకున్నాం. ఈ అసంతృప్తి దేంతో కూడుకుని పనిచేసింది? తమో గుణంతో కూడుకుని పనిచేసింది. అప్పుడేం చేశాడు? ఉత్తర జన్మకి ఎక్కడ పుట్టించాలి? ఆ స్టేట్ అమెజాన్ అడవులు పంపించేస్తే గొడవలు పోయి. అక్కడ కూడా మనుషులు ఉన్నారు కదా, అమెజాన్ అడవుల్లో పడతాడు. ఎక్కడ చూసినా ఎప్పుడూ చెట్లే, గొడవే లేదు. అంటే మానవుడికి వాస్తవానికి ఏమిటంటే అది కాదు, ఇది కాదు, అది కావాలి, ఇది కావాలి, మధ్యలో జస్ట్ వెరైటీ చేంజ్. ఎప్పుడూ ఇందులోనే ఉంటారు. మనందరినీ ఈ సత్సంగం చూసిన తర్వాత ఈ హాల్ మేనేజ్మెంట్, ఈ భవన మేనేజ్మెంట్కి మనం బాగా నచ్చేసాం. ఈ హాల్ మీకు ఇచ్చేస్తాం, రోజు ఇక్కడే పెట్టుకోండి మీరు సత్సంగాలు అన్నారు. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? రోజు 365 రోజులు మీరు ఇక్కడే సత్సంగం పెట్టుకోండి అన్నారు. ఎలా ఉంటుంది? సేమ్ లైటింగ్, సేమ్ ఎవ్రీథింగ్, సేమ్ 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 సేమ్. బాగుంటుందా? బాగోదా? బాగుదా? ఎందుకని? అక్కడ ఏసీ రూమ్, యాంబియన్స్ బాగుంది కదా. రోజుకి 50,000 పైగా ఫ్రీగా ఇస్తామంటున్నారు. మరి రోజు ఒకటే అయితే ఎంతటిదైనా ఏం బాగుంటుందండి? అర్థమైందండి? రోజు ఒకటే అయితే ఏమీ బాగుంటుంది. కనీసం పూల అలంకారమైనా మార్చాలి. అంతేనా కదా? మనం రోజువారీ ఏం చేస్తున్నాం? ఇప్పుడు 100 ఏళ్లలో రోజు కొత్త మనిషి వస్తాడా? రాడుగా. అందుకని ఏం చేస్తున్నాం? అలంకారం మార్చి సంతృప్తి పడుతున్నాం. కానీ ఇవన్నీ ఆరోపితం. ఇవన్నీ ఏంటి? ఆరోపితం. చదవండి. కాబట్టి జీవయాత్ర నిజంగా ఉందా లేదా? ఆరోపితం. పంచవర్గములు చేసాం. చివరి హృద్గ్రంథి బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎవరికైతే ఈ చిజ్జడ గ్రంథి భేదనం జరుగుతుందో వాడే జ్ఞానాన్ని పొందుతాడు. ఈ హృద్గ్రంథికే మరో పేరేమిటి? చిజ్జడ గ్రంథి. ఈ గ్రంథి భేదనం చేయగలిగితేనే జ్ఞానం. ఈ గ్రంథి భేదనం చేయకపోతే జ్ఞానం ఎప్పటికీ రాదు, ఎన్ని జన్మలైనా రాదు. కర్మ మార్గంలో మోక్షం లేదనడానికి ఇది ఒక కారణం. ఎందుకని? కర్మ మార్గం ద్వారా చిజ్జడ గ్రంథి భేదనం చేయడం వీలు కాదు. ఒక్క జ్ఞాన మార్గంలోనే అది వీలవుతుంది. అర్థమైందండి? చదవండి. మన ఆదిశ్చ ప్రాణాదిశ్చేచ్ఛాదిశ్చ సత్వాదిశ్చ పుణ్యాదిశ్చైతే పంచవర్గ ఇత్యేతేషాం పంచవర్గాణాం ధర్మీభూతాత్మా జ్ఞానధృతే న వినశ్యత్యాత్మ సన్నిధౌ నిత్యత్వేన ప్రతీయమాన ఆత్మోపాధిర్యస్తర్లింగ శరీరం హృద్గ్రంథి రిత్యుచ్యతే. లింగ శరీరమే హృద్గ్రంథి. దాని ముందు అంతా చెప్పింది లక్షణాలు, ఆ లింగ శరీర లక్షణాలు. ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతున్నది ఏమిటిది? అంగ శరీరం. దీన్ని ఏమంటారు? అంగ శరీరం. ఇది తయారవడానికి ఉపయోగపడేది ఏది? లింగ శరీరం. అర్థమైందండి? అంగము, లింగము, ఈ రెండింటి మధ్య కలిసి పనిచేస్తుందా లేదా? ప్రాణం ద్వారా. దాని పేరేమిటి? సంగము. ప్రాణం అనే బంధుత్వం ద్వారా, సూత్రం ద్వారా ఈ అంగము ఆ లింగము కలిసి పనిచేస్తున్నాయి. కాబట్టి ఆ సంగము వలన జగజ్జీవేశ్వర త్రయం ఏర్పడింది.
ఏం ఏర్పడింది దీనివల్ల? జగత్, జీవుడు, ఈశ్వరుడు అనే త్రయం ఏర్పడింది. ఈ జగజ్జీవేశ్వర త్రయం వలన జ్ఞానాజ్ఞానములు ఏర్పడ్డాయి. దీనివల్ల ఏం ఏర్పడ్డాయి? జ్ఞానాజ్ఞానములు. ఎప్పుడైతే లింగాంగ సంగము భంగమైంది, ఏమవ్వాలి? భంగం అయితే ఆ భంగమయ్యే విధానం తెలిసిన వాడు గురువు. గురువుగారంటే ఎవరు? లింగాంగ సంగము భంగమయ్యే తీరు బాగా తెలిసిన వాడెవడు? ఆయన గురువు గారు. బాగా తెలియటం అంటే ఆయనకు అవ్వాలి ముందు, అది ఆయనకు అవ్వాలి. ఆ లింగాంగ సంగం భంగమైనటువంటి స్థితి ఆయనకు అవ్వాలి మొట్టమొదట. ఆ తర్వాత నీకు అయ్యేటట్టు చెయ్యాలి. కాబట్టి గురువు గారి దగ్గర పొందేటటువంటి ప్రతిఫలం ఏమిటి? లడ్డూనా, అరటిపండ, లేకపోతే ప్రసాదం ఏం పెడతారు? సత్యనారాయణ స్వామి ప్రసాదం, అవేవి కావు. గురువు గారి దగ్గర పొందవలసిన ప్రసాదములు త్రివిధ ప్రసాదములు అంటారు. వాటి ఏమిటండి అవి? త్రివిధ ప్రసాదములు. త్రివిధ దీక్షలు, త్రివిధ మంత్రములు, త్రివిధ ప్రసాదములు. ఇలా పొందినటువంటి వారెవరు? వాళ్ళు లింగాంగ సంగము భంగమవుతుంది. త్రివిధ దీక్షలు, త్రివిధ మంత్రాలు, త్రివిధ ప్రసాదములు. ఇలా ఎవరైతే చతుర్విధ శుశ్రూషల ద్వారా వీటిని పొందుతారో వాడికి ఒక పరిణామం కలుగుతుంది. ఏమిటది? లింగాంగ సంగము భంగమైపోతుంది. అది భంగమైతే తిరిగి రాడు, పునరావృత్తి రహితమవుతుంది. అది ఉన్నంతకాలం పునరావృత్తి తప్పదు, అంటే మళ్ళా పుట్టక తప్పదు. చదవండి. మనస్సు, ప్రాణము, ఇచ్ఛ, సత్వము, పుణ్యముల వర్గములతో కూడినవి పంచవర్గములు. వీటి యొక్క ధర్మములతో కూడినదైన అవిద్య ఆత్మను గ్రహించనంత వరకు నశింపులేక ఉంటుంది. ఇది ఆత్మ సన్నిధిలో ఉండటం వలన నిత్యమనిపిస్తూ ఆత్మ యొక్క ఉపాధి అయిన లింగ శరీరమునకు కారణమై హృద్గ్రంథి అనబడుతున్నది. ఈ పంచవర్గాలు మనలో ఉన్నాయా లేవా? ఇప్పుడు ప్రాణం ఉందా లేదా? అందరిలో ప్రాణం ఉందా లేదా? ఉండబట్టే కదండి ఇంతసేపు కూర్చోగలుగుతున్నాం, లేకపోతే ఎప్పుడో పడిపోయేవారు. మనసు ఉందా లేదా? ఉందా లేదా? ఉందని ఎలా చెప్పగలను? మనసు ఉందని, మనసు ఉందని ఎలా చెప్పగలరు? ఏసీ కొంచెం తగ్గిస్తే బాగుంది. పొద్దున్న నుంచి అక్కడే వచ్చారు. ఎవరు చెప్పారు? ఇప్పుడు మనసు ఉందా లేదా? 8:30 అయింది. పొద్దున మొదలు పెట్టాడు, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. ఇక వెళ్ళి పడుకోండిరా బాబు అని పొరపాటున కూడా చెప్పడం. ఎవరు చెప్పారు? అప్పటికి ఆయన కళ్ళ ముందే 3 సార్లు నిద్రపోయి లేస్తున్నా కూడా చెప్పడం. అంతేనా కదా? ఎస్. ఎవరు చెప్పారు? అర్థమైందండి? ఇచ్ఛ ఉందా లేదా? ఉందా లేదా? ఇచ్ఛ. మీరు ఒక్కసారి బెల్ కొట్టి అయిపోయింది అనగానే వెళ్ళిపోతారు. స్కూల్లో పిల్లలు చూసారా లేదా? లాంగ్ బెల్ కొట్టగానే ఏం చేస్తారు? ఎప్పుడు కొడతారా, ఎప్పుడు ఒక గంట ముందు నుంచి ఎదురు చూస్తుంటుంది అనమాట. టైం అయిపోయింది బెల్ కొడతారు. పరిగెట్టేపారు. లాంగ్ బెల్ కొడితే ఇంటికి పరిగెట్టేటటువంటి పిల్లలే. ఇచ్చ ఉందా లేదా? ఇప్పుడు ఎంత బలంగా ఉంది? చాలా బలంగా ఉంది. సత్వం ఉందా లేదా మనలో? సత్వం అంటే శక్తి. సత్వం అంటే ఏమిటి? శక్తి. ఏ పని అయినా చేయడానికి, ఆలోచన చేయడానికి, పని చేయడానికి, పరిణామం చెందడానికి మనలో బలం ఉందా లేదా? దాన్ని సత్వము అంటారు. పుణ్యములు వర్గములతో కూడినటువంటివి పంచవర్గములు. ఏదైనా సరే మనకి లభించాలంటే ఏముండాలి? ఆ పుణ్యం ఉండాలి. లభించడానికి కారణమయ్యేటంత పుణ్యం ఉండాలి. ఉంటే అది లభిస్తుంది. ఆ పుణ్యం లేకపోతే అపుణ్యం ఉంటే లభించదు. అర్థమైందండి? మనం అందరం చక్రవర్తులుగా పుడితే బాగుంటుందా? బాగుంది. ఏకంగా ఎక్కడ పుట్టాలి? చక్రవర్తి గారింటో పుట్టాలి. బాగుంటుందా? బాగోదు. ఏ కష్టపడక్కర్లేదు. మనకే ఎదురు సేవలు చేసేవాడు 3 మంది ఉంటారు. అంతేనా కాదా? ఇలా ఆలోచించి ఒక ఆయన ఏమడిగాడంటే, నేను ఏది ముట్టుకుంటే అది బంగారం అవ్వాలి అని ఒక కోరిక అడిగాడు. మంచి కోరికైనా కాదా? ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలంతే. మంచి కోరికైనా కాదా?
తథాస్తు అన్నాడు ఈశ్వరుడు. అప్పుడు ఏమైంది? దాహం వేసి మంచినీళ్ళు ముట్టుకున్నాడు, బంగారం. ఆకలేసి అన్నం ముట్టుకున్నాడు, బంగారం. ఇంతలో వాళ్ళ ఆవిడ వచ్చింది. ఓ వచ్చావా, నువ్వు ఎప్పుడు వచ్చావని ముట్టుకున్నాడు, ఆవిడే బంగారం. అయ్యయ్యో అని చేయి పెట్టుకున్నాడు. ఏమైంది? అయిపోయింది. కాబట్టి మన కోరికలని ఇలా ఉంటాయి అన్నమాట. అందుకే ఈశ్వరుడు తథాస్తాడు. చాలా ఆలోచించి అంటాడు అన్నమాట. ఎందుకని మనకి ఏది మంచో, ఏది చెడో, ఏది పరిణామం ఉపయోగపడుతుందో, ఏది జ్ఞానం కలుగుతుందో, ఏది వివేకం కలుగుతుందో ఆలోచించి అడిగేటంత శక్తి లేదు. అర్థమైందండి? ఈ పంచవర్గములు మన జీవితంలో ఎంతో ప్రధానమైనటువంటి వీటి యొక్క ధర్మములన్నీ కూడా నిన్ను అవిద్యా సంగతంగా ఉంచుతాయి. ఈ 5 బలంగా ఉండడమే అవిద్య మోహంలో మనం మునగడానికి కారణం. కాబట్టి వీటిని ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి? వీటిని పుడుతూనే వచ్చేసినాయి, ఇవి తర్వాత తెచ్చుకునేవేం కాదు. ఒకసారి పుట్టామంటే ఈ 5 వర్గాలు మనతో ఉంటాయి. వీటిని ఏం చేయాలి? సదాచారంతో, తర్వాత సత్సాంగత్యంతో, తర్వాత సల్లక్షణాలతో, తర్వాత సద్దర్శనంతో, సద్గురు కృపతో, అన్నీ సత్తే. వీటిని ఉపయోగించాలి. ఈ 5ంటిని ఉపయోగించాలి. కానీ ఎట్లా ఉపయోగించాలి? సదాచారంతో, సత్సాంగత్యంతో, సల్లక్షణాలతో, సద్దర్శనం కొరకు, సద్గురు అనుగ్రహంతో ఉపయోగించాలి. అలా సత్సంబంధంగా కనుక వీటిని వాడినట్లయితే అవిద్యలో ఎగిరిపోతుంది. అప్పుడు ఏమైంది? విద్య. పనిముట్లు తప్పేం లేదు. ఆ పనిముట్లను ఎలా వాడాలి? ఈ పంచవర్గాలు నీకు పనిముట్లు. నీవు జాగ్రత్తగా అసత్ సంబంధంలో నుంచి వాటిని ఏం చేయాలి? సత్తుకి, ఆ విద్యా సంబంధంలో నుంచి విద్యకి వాటిని వాడటం నేర్చుకో. చదవండి. మనస్సు ఇది 5 విషయములతో కూడి ఉంటుంది. అవి మనోవర్గము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ప్రాణవర్గము, 14 ప్రాణక్రియలను నడిపించే ప్రాణశక్తులు. 14 ప్రాణక్రియలు ఎవరికైనా తెలుసా? తెలీదా? దెర్ ఆర్ 14 సిస్టమ్స్ ఇన్ యువర్ బాడీ. ఏమేమిటవి? ఎనాటమీ, వేరే ఇంకేమి లేదు. రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, అలా చెప్పుకోండి, ఎక్సెట్రా 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 అన్నీ. అవన్నీ 14 సిస్టమ్స్ అనమాట. ఈ 14 సిస్టమ్స్ ఫంక్షన్ అయితేనే ఈ శరీరం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పరీక్షలు చేశాడు అంటారా లేదా? ఏమిటి పరీక్షలు చేసేది? ఈ 14 సిస్టమ్స్ ఎలా ఉన్నాయని చూస్తారు. అర్థమైందండి? దీంట్లో ఎక్కడ లోపం ఉంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. దేనికి ఇచ్చారు ట్రీట్మెంట్? ఇప్పుడు సిస్టమ్ దేనికి ఇచ్చారు? దేనివల్ల అది నడపబడుతోంది? ప్రాణశక్తి సరయ్యేటట్లుగా ఇచ్చారు. కాబట్టి ట్రీట్మెంట్ ఎవరికి? ప్రాణశక్తికి. ఆ ప్రాణశక్తి సరైతే సిస్టమ్ బాగానే పనిచేస్తుంది. అర్థమైందండి? ఇచ్ఛావర్గం, ఇచ్ఛ, అనిచ్ఛ, ఇష్టాయిష్టములు. ఒక్క నిమిషం. ఇచ్ఛ అనిచ్ఛ తాగా వచ్చాం కదా. కూల్ డ్రింక్ తాగితే బాగుంటుందా బాగోదు? కూల్ డ్రింక్ తాగితే బాగుంటుందా బాగోదు? కూల్ డ్రింక్ అంటే నల్ల తర్వాలేగా, నీళ్ళు తెల్లగా ఉంటాయి. ఆ నీళ్ళు ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి. అదేగా కోక్, పెప్సీ అంత వ్యవహారం అదేగా. మూడు 365 రోజు కోక్ తాగి వెళ్ళావు, ఏమవుతుంది? లంగ్స్ డ్యామేజ్. రోజు క్రమం తప్పకుండా ఒకే టైంకి రోజు 365 రోజులు కోక్ తాగావు, ఏమవుతుంది తెలుసా ఎవరికైనా మీకు? లంగ్స్ డ్యామేజ్. ఇవన్నీ ఊరికే జనరల్ ఆన్సర్స్. రోజు ఒక టైంకి 365 రోజుల్లో కోక్ తాగితే ఏమవుతుంది? తర్వాత రోజున కోక్ ఇవ్వకపోతే వాడికి మెంటల్ ఇంబ్యాలెన్స్ వచ్చి సైక్రియాటిక్ కౌన్సిలింగ్కి తీసుకెళ్ళాలి. డ్రగ్ అబ్యూజ్ అయినటువంటి వాడికి ఏ కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుందో ఇతనికి కూడా అదే ఇవ్వాల్సి వస్తుంది.
అంత డ్యామేజ్ని కలిగిస్తుంది అది. అర్థమైందండి? కానీ అది బాగుంటుందా లేదా? ఇచ్ఛ, ఇప్పుడు మనం అక్కడే మాట్లాడుకున్నాం, ఇచ్ఛా వర్గంలో ఉంది అది. ఇచ్ఛ, అనిచ్ఛ, ఇష్టాయిష్టములు, అనిష్టం ఇష్టం మిశ్రంచ. అర్థమైందండి? తర్వాత సత్వవర్గము, సత్వ రజో తమో గుణములు. అంటే మన శక్తి దేంతో కూడుకుని ఉంటుంది? సాత్వికమైన శక్తి, రాజసికమైన శక్తి, తామసికమైన శక్తి. పుణ్యవర్గం, చేసుకునే కర్మల వల్ల ఏర్పడే పాపపుణ్యములు. ఎప్పుడు చేస్తున్నామా, చేయడం లేదా? పుట్టినప్పటి నుంచి పోయే వరకు పాపపుణ్యాలను ఆచరిస్తున్నామా లేదా? ఇద్దరు పుట్టిన పిల్లని పక్క పక్కన పడుకోబెట్టారండి, చూసుకోండి మీరు కావాల్సి వస్తే. హాస్పిటల్లో ఏం చేస్తారు? అదే రోజు పుట్టిన పిల్లలు అందరినీ ఒక లైన్లో పడుకోబెడతారు, మర్చిపోకుండా ట్యాగ్ వేస్తారు చేతి. ఎందుకని? ఒకరి పిల్లడు ఒకరికి ఇస్తాం, గుర్తుపట్టడం కోసం. చూడడానికి పుట్టిన పిల్లలందరూ ఒకలాగానే ఉంటారు, కానీ అందులో ఒక పిల్లవాడు పక్క పిల్లవాడిని కాలుతో తంతూ ఉంటాడు. చూడండి, ఒక్కడే ఉంటాడు అలాగా. ఒక 5గురినో 6గురినో వరుస లైన్లో పడుకోబెడితే అందులో ఒకడు ఉంటాడు, వాడు ఏం చేస్తూ ఉంటాడు? కాలుతో పక్క పిల్లని తంతూ ఉంటాడు. ఇప్పుడు వాడిని కాలుతో పక్క పిల్లవాడిని తనమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? వాడి దృష్టిలో అది తనడం కాదు, మన దృష్టిలో అది తనడమే, కానీ వాడి దృష్టిలో అది తనడం కాదు. అవునా కాదా? ఆ తన్నే పిల్లవాడి అమ్మ అక్కడ ఉంది, ఈ పక్కన తన్నించుకునే పిల్లవాడి అమ్మ కూడా అక్కడ ఉంది. ఆవిడేముంది, మీ పిల్లవాడు మా పిల్లని తంతులను చూసేవా చిన్నప్పుడే, పుట్టినరోజునే. ఇప్పుడు ఈవిడేం చెప్పారు? గొడవ ఎవరి మధ్య వచ్చింది ఇప్పుడు? సేమ్ ప్రాబ్లం. ఇంతలో డాక్టర్ వచ్చింది, ఎందుకు తనుకున్నారు మీరు? అదిగో వాళ్ళ పిల్లడు మా పిల్లడు తంతున్నాడు. మరి బుర్ర తక్కువ వాళ్ళారా, అది తన్నకటం కాదురా నాయన. అతడికి ఆ ప్రకృతి యొక్క ప్రభావం పనిచేయడం వలన రిఫ్లెక్స్, దాని ఏమంటారు? రిఫ్లెక్స్. మనం భోజనం చేస్తే త్రేణిపి ఎలా వచ్చిందో అలా పంచభూతాల యొక్క స్పర్శ తగలగానే అతడిలో చలనములు వస్తూ ఉంటాయి. ఈ పిల్లలందరినీ మిగిలిన వాళ్ళని బాగా కట్టేశాడు, వాడికి కొద్దిగా గాలి తగిలేటి కట్టాడు. ప్రాబ్లం అక్కడ వచ్చింది. మా నర్సు వాడికి సరిగా చుట్టలేదు, అదేమంటారు, చుట్టేదని ఏదో అంటారు, ఏమంటారండి? ర్యాపింగ్. ఆ ర్యాపింగ్ సరిగా కట్టలేదు, ఆ కాలు దగ్గర కొద్దిగా గాలి వెళుతుంది, అందువలన వాడు ఆ చల్లగాలి తగిలి కాలు అటు ఇటు ఆడిస్తున్నాడు రా బాబు, అంతకు మించి మీ వాడిని తన్నే ప్రసక్తి వాడికి ఏం లేదురా బాబు అని చెప్పింది. ఓ సింతేనా? ఇంత ఆ నర్సు ఎక్కడ ఉందా ముందు ఆవిడ పిలవండి అసలు. అర్థమైందండి? ఇప్పుడు ఏ శక్తిని వాడాం? తామసిక శక్తి, సత్వం. చూడండి, ఇవన్నీ ఒకదానితో ఒకటి లింక్. అంటే ఇచ్ఛ పనిచేసింది, ఇష్టాయిష్టములు పనిచేసినాయి, ఇచ్ఛావర్గం పనిచేసింది. వెంటనే ఏం చేసింది? సత్వవర్గాన్ని తెచ్చుకుంది. సత్వవర్గం వెళ్ళి దేన్ని తెచ్చుకుంది? ప్రాణవర్గాన్ని తెచ్చుకుంది. ప్రాణవర్గం వెళ్ళి మొదటి వర్గం ఏమిటి? మొదటి వర్గం ఏమిటి? మనోవర్గం ఆపాదించింది. ఇప్పుడు మీ వాడంటే మా వాడికి పూర్వజన్మలోనే గొడవ ఉందండి. ఇంతలో ఎవరో జాతకాలు వచ్చారు, ఏం చెప్పాడు పైగా? లేకపోతే జాతకాలు చూసాయని వచ్చాడు. వీడు వాడు పూర్వజన్మలో శత్రువులండి బాబు, అందుకే ఇప్పుడు తెలుసుకున్నాడు. గొడవ పెరిగిందా తగ్గిందా ఇప్పుడు? అర్థమైందండి? ఇలా ఒకదానితో ఒకటి పంచవర్గాలన్నీ కూడా ఒక ఆలోచనని సరైనటువంటి విచారణ అవిద్య దిశగా పట్టుకెళ్ళడానికి 5 వర్గాలే కారణం. అర్థమైందా? జాగ్రత్తగా వాటిని విద్యతో ఉపయోగించాం, అప్పుడేమైంది? ప్రాబ్లం ఏం లేదు. జ్ఞానమయంగా చేసాం, అప్పుడేం లేదు, నో ప్రాబ్లం. సుజ్ఞానంతో వాడాం, అప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదు. అజ్ఞానంతో వాడాం, వెరీ డేంజరస్. ఈ 5 వర్గాలని ఉపయోగించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, అప్పటికి గొడవ సద్దు మణిగిపోయింది. అర్థమైందండి? డాక్టర్ గారు చెప్పారు కదా. కానీ ఈవిడ వెళ్ళి వాళ్ళ ఆయనకి చెప్పింది. పిల్లలు ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే పడ్డాడో, ఆయన తన్నాడు, ఈయన పడ్డాడు కదా, ఈ పడ్డ పిల్ల యొక్క తల్లి ఏం చేసింది? ఇవాళ ఏం జరిగిందో తెలుసా? హాస్పిటల్లో మన వీధి చివరి పిల్లవాడు కూడా వాళ్ళంటే కూడా వాడు వచ్చి మన తన్నాడు, వాళ్ళ పిల్లవాడిని తన్నాడు తెలుసా అని వాళ్ళ ఆయనకి చెప్పింది. ఇప్పుడేమైంది గొడవ? ఎందుకంటే వాళ్ళ పిల్లాడు అసలు వాడితోనే మనకు గొడవ ఉందంటే వాళ్ళ పిల్లాడితో కూడా గొడవ వచ్చింది. వాడి సంగతి నేనేదో తేలుస్తాను.
అని మీ శ్రీవారు వెళ్ళి ఆయనతో కర్ర అట్టుకొని ఆయన బుర్ర మీద ఒక దెబ్బ వేసారు. ఏమైంది? పుణ్యమా పాపమా? ఫినిష్. ఆఖరి ఈ వర్గం అంతా తిరిగి 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 ఎక్కడికి తీసుకెళ్ళి ల్యాండింగ్ ఎక్కడ చేస్తుంది? పాపభూయిష్టమైనటువంటి పరపీడన పరాయణత్వమైనటువంటి అవిద్యా మోహయుతమైనటువంటి జీవనంలో మనల్ని ల్యాండ్ అయ్యేటట్టు చేస్తుంది. మా అత్తగారికి ఏం పని లేదండి, నా తప్పులు ఎంతలో తప్ప. ఎవరి కంప్లైంట్? అంతేనా? అత్తగారి కంప్లైంట్ ఏంటి? నా మాట తప్ప ఆవిడకి అన్నీ ఇష్టమేనండి. అంతేనా కదా? జాగ్రత్తగా ఆలోచించాలి. ఎన్ని భేద బుద్ధితో, ఎన్ని రాగద్వేషాలతో మనం ప్రవర్తిస్తే అంతగా ఈ పుణ్యవర్గం అపుణ్యవర్గంగా మారిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 6 నెలలు కలిసి ఉన్నారు, బాగానే ఉన్నారు, బాగానే జరిగిపోయింది. ఆవిడేదో కోడలు గారు చపాతీలో ఏదో చేసింది. ఈవిడ గారికి అది ఇష్టమే. ఆవిడేమనుకుంది? ఒక చపాతీ కొద్దిగా పెరుగన్నం తింటే బాగుంటుంది అని కోడలు గారు అనుకున్నారు. అందులో తప్పేమనుందా? ఏం లేదుగా. అత్తగారు ఏమనుకుంది? నేను పెరుగన్నం తిన్నాను, 2 చపాతీలు తింటాను అనుకుంది. ఇప్పుడు ఏమైంది? అక్కడ ఒక చపాతీ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? అత్తగారు ఏమనుకుంది? సర్లే ఇప్పుడు ఒకటే ఉంది కదా, 2ోది నేను చేసుకుంటాను, చేసుకోగలను కదా నేను అని అలా అక్కడ ఉన్నది ఏదో వ్యవహారం తీసుకుని దాన్ని వేడి చేసి రెడీ చేసుకుంది, తినేసింది. ఇంతలో కోడలు గారు వచ్చింది. అయ్యో మీరు అన్నం తినలేదా అని. అంటే ఆవిడ మనసులో ఉన్న ప్లాన్ ఏంటి? ఇన్ జనరల్గా ఒక చపాతీ పెరుగన్నం తింటే సరిపోతుంది ఎవరికైనా. ఈవిడేమనుకుంది? ఆవిడ ఇష్టం ప్రకారం 2 చపాతీలు తింటే బాగుంటుంది అనుకుంది. ఇది ఎందుకు ఇంత నేరేట్ చేస్తున్నానంటే మీరు ఇలా ఆలోచించాలని. ఇప్పుడు ఇందులో ఎవరి తప్పు ఉంది? ఎవరి తప్పు లేదు అక్కడ. కానీ బ్రేక్ డౌన్ అయిందా అవలేదా? ఏమిటి బ్రేక్ డౌన్ అయింది? ఈగో. అప్పుడు ఆ 6 నెలలు సద్భావంతో సుహృద్భావంతో జీవించిన జీవితం ఏమైంది? కొండకి ఒక చిల్లు ఉంటే చాలా 10 చిల్లులు ఉండాలా? అర్థమైందండి? కాబట్టి ఈ పంచవర్గముల యందు ప్రతి క్షణం జాగరూకుడవై ఉండాలి. ప్రతి క్షణం రెప్పపాటు కూడా జాగరూకుడవై ఉండాలి. వెంటనే ఆవహించేస్తుంది. టక్క 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 గేట్లు తెరుచుకుంటాయి. నేనేం తినాలో నువ్వు శాసించడం ఏంటి అంది. ఏమైపోయింది? రియాక్షన్. అత్తగారు అన్నం తినలేదు. అయ్యో మీరు అన్నం తినలేదా అని కోడలు గారు. అత్తగారు ఏం రియాక్షన్ ఇచ్చింది? ఎందుకంటే ఇక్కడ అత్తగారులు ఎక్కువ ఉంది, అందుకని ఆ పాత్ర గురించి బాధ్యత. వీళ్ళందరూ కాబోయే కోడలు. అత్త ఒక ఇంటి కోడలే, మర్చిపోకూడదు. అందుకే జిల్లాలో 3 అమ్మ అంటుంది. మీ అమ్మాయిని మీ కోడల్ని సమంగా చూసిన నాడే నీకు అర్థం అవుతుంది. అసలు లేకపోతే అర్థమే కాదు. అంటే ఆచరణాత్మకం కానటువంటి ఏ వేదాంతం సిద్ధాంతం కూడా నీకు ఉపయోగపడదు. అర్థమైందండి? చదవండి. ఈ పంచవర్గముల యొక్క ధర్మములతో కూడిన అవిద్య వీటి సముదాయమై ఉంటుంది. లింగ శరీరమునకు ఇదే ఆధారముగా ఉంటుంది. లింగ శరీరం అంటే సూక్ష్మ శరీరం ఉందా లేదా? ఇప్పుడు మనకి ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం ఉందా లేదా? సూక్ష్మ శరీరం ఉందా లేదా? రాత్రి కళలో ఎవరైనా దేవతలు కనబడినప్పుడు చెప్పగలగాలి ఆరోపితమని. ఇప్పుడు కాదు, ఎప్పుడు చెప్పాలి? కళలో. అప్పుడు చెప్పగలిగితే అప్పుడు తెలుస్తుంది. ఆత్మ సన్నిధిలో ఉండటం వలన ఇది కూడా నిత్యమైనదే అనిపిస్తుంది. దీనినే యోగ శాస్త్రంలో హృద్గ్రంథి, హృదయపు ముడి అంటారు. ఈ విషయమై ముండకోపనిషత్తు ఇలా అంటుంది.
నెక్స్ట్ శ్లోకం చదివేసేయండి, కంటిన్యూ చేసేయండి. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయీ క్షీయంతే జాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరాపరే. ఊర్ధ్వంలో ఎవరైనా సరే, ఉపదేశం ఉన్నటువంటి శిష్యులు ఎవరైనా సరే ఈ శ్లోకాన్ని మీ గోడ మీద రాసి పెట్టుకుని రోజు చదవాలట, ఎప్పుడూ మననం చేయాలట. ముండకోపనిషత్తు సారం అండి ఇది. మీ ఉపదేశం దేని కొరకు, గురువు గారు ఇచ్చిన ఉపదేశం దేని కొరకు వాడాలి. భిద్యతే హృదయ గ్రంథి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సూక్ష్మ శరీరాన్ని చెరపాలి. చెరపాలంటే కారణ శరీరాన్ని చెరపాలి. కారణ శరీరాన్ని చెడగొట్టకుండా సూక్ష్మ శరీరం చెడిపోదు. ఇది ఉంటే అది పుడుతుంది, అది ఉంటే ఇది పుడుతుంది. సూక్ష్మ శరీరంలో శేషం మిగిలింది, కర్మశేషం మిగిలింది. అప్పుడు కారణ శరీరం ఉండాలా అక్కర్లేదా? ఉండాల్సిందే. కారణ శరీరంలో లక్షణ శేషం మిగిలింది, అప్పుడు ఇది ఉండవలసిందే. కాబట్టి కారణ శరీరానికి కార్య శరీరం, సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం కారణమైతే స్థూల శరీరం కార్య శరీరం. అర్థమైందా? స్థూల జగత్తు కార్య జగత్తు, సూక్ష్మ జగత్తు కారణ జగత్తు. కారణ జగత్తు కారణమైతే సూక్ష్మ జగత్తు కార్య జగత్తు. కాబట్టి ఎక్కడైనా అక్కడైనా ఇక్కడైనా ఎక్కడికి చేరాలి? మహాకారణ స్థితికి చేరాలి. అప్పుడే ఇవి రెండు ఏకకాలంలో రద్దవుతాయి. అప్పుడే తుర్యం స్థిరమవుతుంది. ఛిద్యంతే సర్వ సంశయా, అడగడానికి ఏం ప్రశ్నలు లేవప్పుడు. క్షీయంతే జాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరాపరే. పరమని అపరమనే దృష్టి కర్మ ఉన్నంత వరకే. ఏంటి ఏం తరిగిపోయింది జ్ఞానం రావడం వలన? క్షీయంతే జాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరాపరే. ఇది పరమని ఇది అపరమనేటటువంటి దృష్టి క్షీణించిపోయింది, కర్మబంధం లేకుండా పోయింది, లింగ శరీరం భంగమైంది. సరే, ఊర్ధ్వంలోను క్రిందను ఉన్నవాణిని దర్శించినప్పుడు హృదయపు గ్రంథి భేదింపబడుతుంది. అన్ని సందేహములు తీరిపోతాయి. అతని కర్మలన్నీ క్షీణిస్తాయి. అంటే నిరాకారునిగాను, సాకారునిగాను, నిర్గుణునిగాను, సగుణునిగాను, సృష్టికి అతీతునిగాను, సృష్టిలో నిండి ఉన్నవానిగాను, బ్రహ్మమును దర్శించిన వాని సూక్ష్మ శరీరము నశించిపోతుంది. వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. భగవంతుడు నిరాకారుడా సాకారుడా? రెండు. ఏదో ఒకటే అంటే సూక్ష్మ శరీరం మిగిలి ఉంటుంది. భగవంతుడు నిర్గుణుడా సగుణుడా? రెండు. ఏదో ఒకటే సూక్ష్మ శరీరం మిగులుతుంది. భగవంతుడు సృష్టికి కారణమా కాదా? సృష్టి అంతటా వ్యాపించి ఉన్నాడా లేదా? సృష్టికి సాక్షిగా కూడా ఉన్నాడు, సృష్టి అంతా వ్యాపించి కూడా ఉన్నాడు. రెండూనా ఏదో ఒకటేనా? నో, నేను ఒప్పుకోను. ఆయన సృష్టికి సాక్షి. నేను ఒప్పుకోను అన్నవన్నీ ఎక్కడ మిగిలిపోతాయి? అంతే. మన జీవితంలో ఎన్నిసార్లు అని ఉంటాం నేను ఒప్పుకోనని? అన్నారా లేదా? నేను ఒప్పుకోను అంతే. అన్నవన్నీ ద్వంద్వాలలోవేనా కాదా? ఆ ద్వంద్వాలలో నేను ఒప్పుకోను అనేటటువంటి దాంట్లో అహం ఉందా లేదా? ఆ అహం చేత సూక్ష్మ శరీరం పోషించబడుతుందా లేదా? మరి అప్పుడది శేషం మిగులుతుందా లేదా? ఒక్కసారి ఈశ్వరుడికి శరణాగతి అయినటువంటి వాడివి నేను ఒప్పుకోనని ఎలా అనగలవు? అనడానికి నీకు అధికారం ఏముంది? అంటే ఏమైంది? శరణాగతి పోయి ఇంకేం కావాలి? నేను ఒప్పుకోననేది కావాలా, శరణాగతి కావాలా? మరి నేను ఒప్పుకోనంటున్నావుగా. రేపు అందరికీ బ్రేక్ఫాస్ట్గా
కాకరకాయ రసం పంచబడును. రేపు నేను వేరే ఇంటి నుంచి తయారు చేసి తెచ్చుకుంటాక ఎలాగో ముందే పేపర్ లీక్ అయింది కాబట్టి. అంతేనా కదా? ఎందుకని నేను ఒప్పుకోను బాబోయ్, నా వల్ల నిజంగా ఏం కాదు సుమి, ఊరికే చెప్తున్నాను. కాబట్టి సూక్ష్మ శరీరం నశించిపోవాలంటే ఏం చేయాలి? సర్వత్రా బ్రహ్మమును దర్శించాలి. వెరీ 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 ఇంపార్టెంట్. సర్వత్ర బ్రహ్మమును దర్శించిన వాడికే సూక్ష్మ శరీరం నశిస్తుంది, లేకపోతే నశించదు. సూక్ష్మ శరీరం ఉన్నంతకాలం పునర్జన్మ తప్పు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేనికోసం ప్రయత్నం చేయాలి? సర్వత్రా బ్రహ్మమును దర్శించి సూక్ష్మ శరీరాన్ని నశింప చేసుకోవాలి. అందుకు పుడుతున్నావు. నీ జీవిత లక్ష్యం ఏమిటి? ఇదే నీ జీవిత లక్ష్యం. సర్వత్రా బ్రహ్మమును దర్శించి ఏ సూక్ష్మ శరీర ప్రభావం చేత జనన మరణ చక్రం తిరుగుతుందో ఆ సూక్ష్మ శరీరాన్ని నశింప చేసుకోవడం కోసమే పుడుతున్నావు. ఈ పని మానవుడి వల్ల ఒక్కడి వల్లే అవుతుంది, మిగిలిన జీవరాశులు దేని వల్ల అవ్వదు. కాబట్టి మానవులై పుట్టిన మనం ఏం చేయాలి? ఇప్పుడు భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే జాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరాపరే. సూక్ష్మ శరీరం అంటే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశముల సమూహము. జన్మ జన్మాంతరములకు కారణమయ్యే వాసనలు లేదా సంస్కారములు వీటిలోనే నిండి ఉంటాయి. లోపల, బయట, పైన, క్రింద సర్వే సర్వత్రా బ్రహ్మమును దర్శిస్తున్న వానికి సూక్ష్మ శరీరం ఎలా నిలిచి ఉంటుంది? ఉండదు. అటువంటి స్థితిని పొందిన వానికి సందేహములు ఉండవు, తెలుసుకోవలసినవి ఉండవు, అతడు చేయవలసిన కర్మలు ఉండవు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.